మాతృదేవోభవ. శైలమ్ములు కష్టమ్ములు కీలాలమ్ములు సుఖములు జగన్మాత. శైలమ్ములు కష్టమ్ములు కీలాలమ్ములు సుఖములు కీర్త్యపకీర్తుల్ జాలమ్ములనుట సత్యము. కీర్త్యపకీర్తుల్ జాలమ్ములనుట సత్యము. శైలజ కరుణింప అవియ సయ్యాటలగున్. శైలజ కరుణింప అవియ సయ్యాటలగున్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1381వ భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 81వ భాగానికి స్వాగతం పలుకు. మణిపూరాంతరుదితాయై నమః అనే 103వ నామంలో ఉన్నాం. ఇక్కడ వైదికమైన ఒక అద్భుతమైన రహస్యాన్ని మనం తెలుసుకుంటున్నాం. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. యోప్సునావం ప్రతిష్ఠితాం వేద ప్రత్యేవ తిష్టతి. దీనికి రహస్యాలు తెలియకపోతే, తపస్సు లేకపోతే, భగవంతుడి మీద అచంచలమైన విశ్వాసం లేకపోతే, సృష్టి మూలంలోకి కాదు అసలు మన శరీర మూలంలోకైనా మనం వెళ్ళలేకపోతే దిక్కుమాలిన అర్థాలన్నీ తోస్తాయి. యోప్సు నావం ప్రతిష్ఠితాం వేద. అప్సు నీళ్లలో నావం, నావని ప్రతిష్ఠితాం వేద. నా నీళ్లలో నావని నిలబడడం తెలుసుకుంటే ప్రత్యేవ తిష్టది, వాడు నిలబడినట్టే. ఆర్యుల కాలంలో నావలు ఉండేటివి, నీళ్లలో నావలు నడుపుట వారికి తెలుసును, నౌకలో ఉండేటివి. అందుకే ఆ కాలపు నాణెములలో నౌక ముద్ర కనపడుతున్నది. ఇదే చరిత్ర. అంటే ఈ దిక్కుమాలిన చరిత్రను బట్టి మనం పుస్తకాలు రాసుకున్నాం. ఇంగ్లీషు వాళ్ళకి, ఇంగ్లీషు వాళ్ళని నమ్మిన వాళ్ళకి, ఇంగ్లీషు మానసపుత్రులకి ఇంతకంటే విశేషాలు ఇందులో కనపడలేదు, కనపడే అవకాశం లేదు. నౌకలు ఉన్నాయి, నావలు ఉన్నాయి, లేకపోతే నీళ్లలో వెళ్ళి ఇది పెద్ద విషయాల. అంతకుముందు యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. చంద్రమావా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. ఎందుకు రెండుసార్లు వచ్చింది అది అని ఆలోచిస్తే అర్థం. లోతుల్లోకి వెళ్ళమంటే అది సరిగ్గా మణిపూరం అనేది, మణిపూర స్థానం ఉండేటువంటి నాభి, దానికి ఆ కమలానికి ఉత్పత్తి స్థానమైన సరోవరం అయితే, పైన ఉన్న సహస్రారం కమలం రూపం అనుకుంటే, ఇక్కడి నుంచి ఉన్న సుషుమ్నా నాడీ మార్గమే కమలనాళం. ఆ పైన ఉండేవాడే బ్రహ్మ. ఆయన పైన ఉండే మోక్ష మార్గమే బ్రహ్మరంధ్ర మార్గం. యోగులు ఆ మార్గం గుండా బయటికి వెడతారు, మళ్ళీ తిరిగి రారు. యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమ అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పడం ఈ బ్రహ్మరంధ్రాన్ని గురించి, మోక్ష మార్గాన్ని గురించి, వైకుంఠాన్ని గురించి కాదు. వైకుంఠము కైలాసము అన్నీ కిందవే, త్వరలో తెలుసుకుంటాం. మోక్ష మార్గానికి ఇవన్నీ కిందవి, త్వరలో తెలుసుకుంటాం ఆ విషయం. దీని పక్కనామంలోనే వస్తుంది ఆ విశేషం అంతా. వైకుంఠం కానీ, కైలాసం కానీ, ఇంకేది కానీ మోక్షాన్ని ఇవ్వదు. అవన్నీ మనకంటే గొప్ప లోకాలు కావచ్చు, అది వేరే విషయం. అది మోక్షం అంటే అది కాదు. అంచేది యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమమ్మ. ఎక్కడికి వెళ్ళినవాడు మళ్ళీ తిరిగి రాడు. అది నా ధామము అంటే దానికి ఏదో మనం మామూలుగా అనుకునేటువంటి లోకాలు, అర్థాలు, గోడలు, సిమెంటులు, తలుపులు, దర్వాజాలు చెప్పకూడదు. అది అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానంతో సృష్టిలో లీనమైపోవడం. ఎక్కడవాడు అక్కడే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళడు. ఉపనిషత్తులో స్పష్టంగానే చెబుతారు ఆ విషయం. అక్కడే లీనమవుతాడయ్యా, ఎక్కడికి వెళ్ళడానికి వాడికో చోటు ఉందా అన్నాడు. అక్కడికి వెడితే వెళ్ళడం అనేది ఉంటే రావడం కూడా ఉంటుందిగా అన్నారు. బృహదారణ్యక ఉపనిషత్తులో అయితే బద్దలు కూడా చెబుతాడు యాజ్ఞవల్క్యుడు. వెళ్ళడం ఉంటే రావడం ఉంటుంది కదా, వెళ్ళడం ఏమిటి అన్నాడు ఆయన. అంచేతనే ఇక్కడ లేనిది, నేను దాన్నే సూక్ష్మంగా చెప్పాను చాలాసార్లు. ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇప్పుడు రాంది ఎప్పుడూ రాదు. ఆ వేదాంతంలో ఇది మొదటి మాట, ఇదే చివరి మాట. ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇప్పుడు రాంది ఎప్పుడూ రాదు. అందుకని అక్కడికి వెళ్ళిన తర్వాత సరిగ్గా కమలం అన్నాం కదండి, కమలంలో మకరందం ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా. అరవిందంలో మకరందం ఉంటుంది కదా, మిగిలిన పుష్పాల్లో ఉండడం పక్కనటండి. ఆ మకరందాన్నే జలంగా చెప్పారు అక్కడ. అది అమృతం. ఎంత ఎటువంటి అమృతం అంటే అది పక్షులు కొన్ని ఆ మకరాందాన్ని సేవించడం కారణంగా చిరకాలం జీవిస్తాయండి. పుష్పాల్లో ఉండే మకరందం మనకు అది రకరకాలుగా మారిపోయి తేనె రూపంలో వస్తుంది. ఇది కూడా మంచిదే, మిగిలిన ఆహార పదార్థాలతో పోలిస్తే తేనె మంచిదే. కానీ ఇందులో ఏం కల్తీ ఉందో మనకు తెలియదు. కానీ పక్షి లేదా తుమ్మెద లాంటి వాటి కీటకాలు, పురుగులు, వీటి అదృష్టం ఏంటంటే అవి నేరుగా స్వీకరిస్తాయి దాన్ని. మనం బుల్లిపిట్ట అంటాం, హమ్మింగ్ బర్డ్ అంటారు ఇంగ్లీషులో. దానికి భగవంతుడు ఎంత పొడుగు ముక్కెట్టాడు, ఆ ముక్క అంత పొడుగు నాలుక ఉంటుంది. అది విచిత్రం ఏంటంటే సాలీళ్ళు తింటుంది, కీటకాలు తింటుంది, పురుగులను తింటుంది, మళ్ళీ తేనె తాగుతుంది. ఇదేం రుచో అదేం రుచో.
శాకాహారం మాంసాహారం రెండు కొట్టేస్తుంది, వెజ్ అండ్ నాన్ వెజ్ హోటల్ లాగా. దానికి ఇంత పొడుగు ముక్కు ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? అది పువ్వు మీద వాలి ఆ ముక్కు నాలుగంతా అలా పువ్వు లోపలికి పెట్టి మొత్తం లాగేస్తుంది. అందులో మళ్ళీ 2 చుక్కలు పట్టుకెళ్ళి దాని పిల్లలకి ఇస్తుంది. ఇంతంత ఉంటాయి, 60 గ్రాములు కూడా ఉండవు ఆ పిల్లలు, వాటికి ఇస్తుంది. ఏం విచిత్రాలు ఉన్నాయండి సృష్టిలో. ఈ పత్రికల్లోనూ, ఈ ఆంధ్రజ్యోతి వంటి పత్రికల్లో మీకు జిల్లా అనుబంధాల్లో వారానికి ఒక్క రోజు అండి ఒక పక్షి జీవిత చరిత్ర, ఒక జంతువు జీవిత చరిత్ర ఇస్తున్నారు. చదవండి, చదివి పిల్లల చేత కూడా చదివించి వాళ్ళకి చెప్పండి. భగవన్ లీలా విశేషాలన్నీ అర్థమవుతాయి. నేను చాలా ఆసక్తిగా చదువుతాను. ఇప్పుడు ఆస్ట్రిచ్ పక్షి ఎంత పెద్ద గుట్టు పెట్టిందో మనకి ఎందుకు లేదు, దాన్ని చదివితే అసలు ఇంత వైచిత్రం ఉంటుందా సృష్టిలో? ఇది సరిపోదా భగవంతుడిని నమ్మడానికి? ఈ మొత్తం ఈ నీతి రచనాం దృష్టం కేవలం విహరామ్యహం అని యోగ వాసిష్టంలో చెప్పినట్టుగా భగవంతుడి యొక్క లీలా విలాసాలను చూడడానికి మేము విహరిస్తున్నామండి, లేకపోతే జీవితం పట్ల మాకేం కాంక్ష లేదంటారు యోగులు. అలా విహరిస్తే సరిపోదా? ఇన్ని పక్షుల, ఇన్ని రకాల జీవన విధానాల అతిక్లిష్టమైన పరిస్థితుల్లో కూడా పక్షులు పురుగులు బతకడమా, మనం బతకలేకపోవడమా సుఖంగా ఉంటూ కూడా? ఎంత ఆశ్చర్యం అండి. వాటి జీవిత చరిత్ర చదివితే అయ్య బాబోయ్ ఇంతకంటే మనం ఎంత సుఖంగా ఉన్నాం. ఈ పువ్వు దాంట్లో ఇలా ముక్కు పెట్టి తినలాగాల్సిన పని మనకి లేదే, ఈ పురుగుల్ని సాలేళ్ళని కీటకాలని తినాల్సిన పనికి మనకి లేదే, శుభ్రంగా మన రొట్టె తేనేసి కుట్టేస్తున్నాం. మనం ఎందుకు దుఃఖపడుతున్నాం అని ఆలోచన రాదా? అవి 100 ఏళ్ళు బతికే ఉన్నాయి, 100 నిమిషాల్లో చచ్చిపోయే ఉన్నాయి. అప్పుడు మన ఆయుర్దాయం కూడా అటువంటిదే అని అర్థం కదా. అందుకోసం జీవశాస్త్రం చదవాలి. ఊరికే మందులు కనిపెట్టి వైద్యం కనిపెట్టి కోట్లు సంపాదించడానికి కాదు ఇక్కడ. జీవశాస్త్రం ఎందుకు చదవాలంటే మన జీవితం కూడా అశాశ్వతమే, మన జీవితంలో కూడా భయపడాల్సిందేం లేదు. ఎన్నో జీవులు ఉన్నాయి, అలాగే మనం ఉన్నాం. సర్వజీవులు సమానమే, వేటి శక్తులు వాటికి ఉంటాయి, అన్ని శక్తులు అమ్మవారే అని తెలుసుకోవడానికి చదవాలి. అప్పుడు ఆ శాస్త్రం ఎంత అద్భుతంగా ఉంటుందండి జీవశాస్త్రం. అప్పుడు పరీక్షల కోసం మార్కుల కోసం ఒత్తిడి ఎందుకు ఉంటుందండి? హాయిగా చదువుతాం, ఆనందంగా చదువుతాం. ఇప్పుడు నేను చెప్పిన పత్రికల్లో మీకు జిల్లా అనుబంధంలో ఆ పక్షి జీవితం జంతు జీవితం చదవండి, దాంట్లో ఏమీ ఒత్తిడి ఏమి ఉండదండి, ఆనందంగా ఉంటుంది. ఓ బలి జీవితం పిల్లి జీవితం ఆనందంగా ఉంటాయి, ఎందుకంటే పరీక్షలు మార్కులు లేవు అక్కడ. తెలుసుకుని వెంటనే మనం ఆసక్తి కొద్ది ఇప్పుడు నేను మీకు చెప్పినట్టే మీరు ఇంకోళ్ళకి చెప్తారు. అప్పుడు ఇలా జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, అలాగే వేదాంత శాస్త్రం అన్నిటికీ మూలం అంతిమం. అది మూలం కాదు, అంతిమం. అది మూలం నిజం చెప్పాలంటే భాషాశాస్త్రం. శాస్త్రాలన్నిటికీ మూలం భాషాశాస్త్రం, వ్యాకరణ శాస్త్రం. శాస్త్రాలన్నిటికీ అంతిమం చరమావస్థ వేదాంత శాస్త్రం. ఇటు వ్యాకరణం నుంచి వేదాంతం వరకు మధ్యలో ఉన్న సైన్సెస్ శాస్త్రాలన్నీ చదివితే మనిషి జీవితానికి పరిపూర్ణత కదండి. కేవలం శాస్త్రాధ్యయనం కోసమే వివాహాలు మానేసి బ్రహ్మచారులుగా ఉంటున్న వాళ్ళు నాకు తెలుసండి ఈ కాలంలో ఉన్నారు, నా మిత్రుల్లోనే ఉన్నారు. కేవలం శాస్త్రాలు ఎందుకు 40 ఏళ్ళు ఏంది పెళ్ళి ఎందుకు చేసుకోవాలి అంటే నాకు భారతీయమైన కళలు 64 కళలు తెలుసుకోవాలని, శాస్త్రాలన్నీ చదవాలని నిష్ట అండి. పెళ్ళి పిల్లలు ఉంటే ఇవన్నీ కుదరవండి అని చెప్పాడు పెద్ద మనిషి. నీ కాళ్ళకి నమస్కారం అన్నాను నేను ఆ పని చేయలేకపోయాను. నీ కాళ్ళకి నమస్కారం అన్నాను నేను. బెంగళూరులో ఉన్నాడు ఆ పెద్ద మనిషి, శతావధాని కేఆర్ గణేష్ అని అద్భుతమైన వ్యక్తి. 4 భాషల్లో అవధానం చేస్తాడు, 4 భాషల్లో. ఎంత నిరాడంబరంగా ఎంత వినయంగా ఉంటాడో. ఆజన్మ బ్రహ్మచారి. ఎందుకయ్యా నీకు ఈ బ్రహ్మచర్యం సరదాకి స్నేహానికి అడిగితే ఇది చెప్పాడే. అవి గ్రంథాలు చదవడానికి, కళలు తెలుసుకోవడానికి ఇలాంటి సాహసాలు చేస్తారా అనుకున్నాం మనం. ఈ కళలన్నీ ఏదో ఈ ఆడాళ్ళలో ఉన్నాయి, మగాళ్ళలో ఉన్నాయని మనం చచ్చాం ఇందులో పడి ఇప్పటికి వరకు. వాడెంత అదృష్టవంతుడు రా అనుకున్నాను నేను. ఆడ మగ ఎవరైనా ఆలోచించాల్సింది ఇదండి. ఏమిటిదంతా అని ఆలోచించకపోతే దేనికిది? అందుకని యోప్సునావం ప్రతిష్ఠితాం వేద అంటే నీళ్లు నావా నాగరికత కాదండి అక్కడ. ఆ అమృత కిరణాన్ని చంద్రుడు ఆకారం చూడండి, అర్ధచంద్రుడు సరిగ్గా నావ ఎలా ఉంటుందో అలాగే ఉంటాడు ఆయన. అప్సు అంటే అమృతం, ఆ అమృతంలో ఉండే చంద్రుణ్ణి తెలుసుకోవడం. యోప్సునావం ప్రతిష్ఠితాం వేద ప్రత్యేవ తిష్టతి. స్థిరంగా బ్రహ్మజ్ఞానంలో ఉండే మహాయోగి అని అర్థం అక్కడ. మంత్రపుష్పానికి అర్థం అది. యోప్సునావం ప్రతిష్ఠితాం వేద ప్రత్యేవ తిష్టతి. కిం తద్విష్ణోర్బలమాహు కా దీప్తి కిం పరాయణం. ఇంతకీ ఆ విష్ణు స్థానంలో ఉన్న మణిపూర గ్రంథి యొక్క బలం ఏమిటయ్యా, ఆ దీప్తి ఏమిటయ్యా, దానికి పరాయణం ఏమిటయ్యా? అక్షరాద్దీప్తి రుచ్యతే ఏకో యద్ధారయద్దేవక. అతను ఒక్కడే అన్నింటినీ ధరించి ఉన్నాడు, అక్షరమే ఆయనకి దీప్తి. వాతాద్విష్ణోర్బలమాహు. మొత్తం అంతా వ్యాపించి ఉండడానికి వాయువే ప్రధాన కారణం. అందుకే వాతం, ఆ వాయువు వలనే ఆయనకి బలం. అందుకే వాయువేగంతో వెళ్ళే గరుత్మంతుడే ఆయనకి వాహనం.
ఈ పురాణ ప్రతీకలన్నీ ఎందుకింత ఎలా ఏర్పడ్డాయో, ఎందుకింత విస్తృతమైన అర్థాన్ని ఇస్తున్నాయో మనకు అర్థమే పోలేదా? అది మణిపూరాంతరుదితాయై నమః అంటే అర్థం. 103వ నామం. ఇప్పుడు 104 విష్ణుగ్రంథి విభేదిన్యై నమః. ఆ మణిపూరం కింద నుంచి పుట్టినటువంటి విష్ణుగ్రంథి ఉంది, అది సరిగ్గా మణిపూరం దగ్గర విష్ణుగ్రంథిని భేదించుకుని అనాగతానికి పెడుతుంది. 104వ నామం విష్ణుగ్రంథి విభేదిన్యై నమః. విష్ణుగ్రంథిని విభేదనం చేసేటువంటి తల్లి నీకు నమస్కారం. ఏమిటి విష్ణుగ్రంథి? బ్రహ్మగ్రంథి అంటే కొంగుమూడి అని చెప్పుకున్నాం. అది భౌతికంగా పడే ముడి. గమనించండి, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అని 3 రకాల శరీరాలు ఉన్నట్టే ఈ గ్రంథులలో కూడా మూడులలో కూడా 3 రకాలు ఉంటాయి. భౌతికంగా పడేది కొంగుముడి, తర్వాత భార్యాభర్తల మధ్యలో మానసికంగా నీవు లేక నేను లేను, నేను లేక నీవు లేవు, మనవలే కపాలవాడు లేడు, కొరియరవాడు లేడు. ఇది మానసికమైన ముడి. ఇది మానసికమైన ముడి, ఇది శారీరకం కాదు. ఇది ఎందుకంటే శారీర బంధం అయితే కొన్నాళ్ళలో అది విరక్తి కలగాలి, సహజంగా కలుగుతుంది. కానీ అలా ఉంటున్నారంటే అది ఒక మానసిక బంధం. 7 అడుగుల అనుబంధం, 3 అడుగుల సంబంధం అని పాడుకుంటాం. ఇదంతా అదే వ్యవహారం. ఇక మూడవది కారణం ఏమిటంటే, మరోలా అనుకోవద్దు, ఉన్న విషయం చెబుతా. భార్యో భర్తో వెళ్ళిపోవచ్చు, ఒక్కరే మిగలచ్చు. వాసన. ఆయన ఉంటే ఇదే ఇప్పుడు లేడు కదమ్మా, ఏం చేస్తావు, కానీ వదలలేరు. ఈయన కూడా అంతే, ఉన్నంతకాలం వేపుకు తినేస్తాడు పెళ్ళాన్ని. ఇంక మామూలు వేపుడు కాదు, ఇంక బంగాళదుంపల వేపుడు కంటే అన్యాయం. వేపుకు తినేస్తాడు. బంగాళదుంపలు ఇంకా కొంచెం క్యాబేజీ వేపుడు అని చేస్తారు, బాగా సన్నగా పీచుల్లా ఉంటుంది. ఇంకా వేయిస్తే ఇంకా మసిబుగ్గు అవుతుంది. ఇంకా అలా వేపుకు తింటాడు పెళ్ళాన్ని. వెళ్ళిపోయిన తర్వాత మాత్రం ఏమిటో అది పోయాక నా పిల్ల, కనీసం అప్పుడు కూడా ఆవిడే అండు. అది ఎంత లోకువో, అది పోయాక నా బతికేలా అయిపోయిందంటే. ఇప్పుడు ఆవిడ విందే? ఆవిడ ఉండగా ఈ మాట ఒకసారైనా అని చచ్చుంటే ఆవిడ ఆనందించి అసలు సావకుండా ఉండేది. ఉండగా పొగడ్డండి వెళ్ళాన్ని. పోయిన తర్వాత మాత్రం ఇంకా మా ఆవిడండి, అయ్యి బాబోయ్ ఎంత గొప్పో, ఇంకా ఉండగా పొగడకూడదండి సిద్ధాంతాలు చెబుతాడు ఇక్కడ. ఇంకా ఆనందిస్తారుగా, అబ్బే మనకు అసలు ఆనందించడం మనకి ఇష్టం ఉండదుగా. అదే గ్రహించుకోవాలి ఖచ్చితంగా. ఇదే ఈ వాసన ఉందే ఆవిడకి ఈయనకి కూడా, ఏమిటో ఆయన ఉంటే అండం, ఆవిడ ఉంటే అండం, ఇదే ఇంకా కారణ శరీరాన్ని పట్టుకుని ఏడవడం. అది మూడో ముడి. అదే రుద్రగ్రంథి. అదే రుద్రగ్రంథి. రుద్రుడికి భార్య ఉందా లేదంటే అర్ధ శరీరం ఉండి అందులోనే ఉంది, బయటికి తీస్తే ఉంది, లేకపోతే లేదు. అంచేత నా రుద్రస్థితి అంతే. అందుకే రుద్రభూమి. కళ్యాణ వేదికను రుద్రభూమి అనరుగా, దాన్నే రుద్రభూమి అంటారు. ఎందుకంటే అక్కడ ఎవరున్నారు ఎవరు లేదనేది అంతా అనుమానమే, ఉందంటే ఉంది, లేదంటే లేదు. అదే రుద్రగ్రంథి. అంచేత ఇది వివాహం అప్పుడు పడిన మూడి బ్రహ్మగ్రంథి. బ్రహ్మగ్రంథి ఏమో సమయం ఏందని చెప్తారు. బ్రాహ్మణులు కొంగుమూడి అనరు, కొంగుమూడి అని మనం అంటాం, బ్రహ్మగ్రంథి అంటారు వాడు పురోహితుడు. తర్వాతది విష్ణుగ్రంథి ఏమిటంటే మణిపూరం పైన ఉండేటువంటి గ్రంథి. ఇది మణిపూరం విష్ణు స్థానం కాబట్టి దీన్ని విష్ణుగ్రంథి అంటారు. ఏమిటి విష్ణుగ్రంథి? ఇందాక చెప్పుకున్నామే, స్థూల శరీరాన్ని జీవబ్రహ్మలమే, స్థూల శరీరమే బ్రహ్మ నేను అనుకోవడం ఉంది. ఆ రకంగా జీవబ్రహ్మల అన్యోన్య అధ్యాస బ్రహ్మగ్రంథి అయితే, సూక్ష్మ శరీరాన్ని నేను అనుకుని మనస్సును పట్టుకుని వేలాడుతూ నా మనస్సే నేను, నా ఆలోచనే నేను, నా మనస్సే నేను, నా ఆలోచనే నేను, ఐ థింక్ ఐ యామ్ వాట్ ఐ థింక్ అని ఇంగ్లీష్లో కూడా మార్చేసుకుని మనస్సును బంకలా పట్టుకుని ఉంది. ఈ సూక్ష్మ శరీరమే నేను అనుకుని ఏడవడమే విష్ణుగ్రంథి. అది అన్యోన్య అధ్యాసే. అధ్యాస అంటే లేనిది తీసుకురావడమే. ఉన్నదాన్ని తీసుకొచ్చే పని ఏముందండి, అక్కడే ఉందిగా. అధ్యాస అంటే లేని దాన్ని తీసుకురావడం. అబ్బాయి ఇక్కడ లేదు అంటే అధ్యాస అయ్యా అంటారు. వ్యాకరణంలో ఉంటుంది అది. వ్యాకరణం తెలిస్తే కానీ వేదాంతం తెలియదు. అధ్యాస అంటే అధ్యాసితం అంటారు. తీసుకొచ్చావు అక్కడికి. అలా తీసుకొస్తే కానీ అర్థం కాదు విషయం. ఏం చెప్పి తీసుకొచ్చిన వాళ్ళని ఎప్పుడు పంపేయాలి కదా. అధ్యాస ఎప్పుడు పోవలసింది. అసలు అధ్యాస ఉండాలి కానీ అధ్యాస ఉంటే అలాగా. అందుకే దాని పేరే అధ్యాస. మీరు ధ్యాస కానిది అనుకోండి కాసేపు, అది ఆశ పక్కనట్టే ధ్యాస కానిది అనుకోండి, అలా అయినా పర్వాలేదు. అది అసలు నిజం ఉండాల్సిన ధ్యాస కాదు, అది అధ్యాస. ఏదో అధియాస, ఏదైనా ఒకటే. అంచేది ఈ జీవబ్రహ్మల అన్యోన్య అధ్యాసని ఇందాక స్థూలదేహం పరంగా పట్టుకుని వేలాడటం బ్రహ్మగ్రంథి అయితే, సూక్ష్మదేహం మనస్సు అనుకోవడం అనమాట. ఆ మనస్సులో ఉండే ఆలోచనలు కూడా పరాయివే. అసలు మనస్సు అనే పదార్థమే లేదు, దానికి రూపం లేదు, రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, భౌతిక ధర్మాలు లేవు, రసాయనిక ధర్మాలు లేవు. ప్రపంచంలో ఏ ప్రసిద్ధ చిత్రకారుడు కూడా మనస్సు బొమ్మని గీయలేడు అని మనకు తెలుసుండు కూడా మనస్సు 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 అని మాట్లాడుతున్నామే, అదే విష్ణుగ్రంథి.
అసలు అది లేనే లేదు, అది శూన్యం, అది మిథ్య. ఆలోచనలు ఏవో వస్తూ పోతూ ఉంటే మనస్సు అనుకుంటున్నాం మనం. ఒక ఆలోచనకి ఇంకో ఆలోచన మధ్యలో గ్యాప్ ఉంది, ఖాళీ ఉంది. ఆ ఖాళీని పట్టుకుని అక్కడ ఉండగలిగితే మనస్సులో ఏదైనా విషయం అర్థమవుతుంది. అదే పరమాత్మ స్థితి, అదే ఆత్మస్థితి, అదే ధ్యానానికి పరాకాష్ఠ. పరాశక్తి పరాకాష్ఠ ప్రజ్ఞాన ఘన రూపిణి. అక్కడ ఉండగలగా. అక్కడ ఎలా ఉంటున్నాం మరి? ఆలోచన వరుసగా వెళ్ళిపోతుంది. అందుకని విష్ణు గ్రంథి విభేదిని అంటే ఈ సూక్ష్మ శరీరం మీద అన్యోన్య అధ్యాస ఉందే, ఆ జీవుడు సూక్ష్మ శరీరాన్ని అదే దేవుడు అనుకోవడం, అదే నేను అనుకోవడం, అసలు మొత్తం అంతా ఒకటే ఉంటే అది ప్రత్యేకంగా నేను అనుకోవడం, నా మనస్సు అనుకోవడం, నా మనస్సులో ఆలోచనలు ఉండడం, నా మనస్సు చాలా గొప్పది అనడం, నా మనస్సు చాలా మంచిది అనడం, నా మనస్సు చాలా కరిగిపోతుంది అనడం, నా మనస్సు గడ్డకట్టిందనడం, అన్నీ అజ్ఞానాలే. ఈ ఈ భ్రాంతే విష్ణు గ్రంథి. ఎందుకంటే బ్రహ్మని, విష్ణువుని, రుద్రుణ్ణి కూడా గ్రంథుల రూపంలో ఎందుకు చెప్పారో గమనించండి. జాగ్రత్త అవస్థ బ్రహ్మ, స్వప్నావస్థ విష్ణువు, సుషుప్తి అవస్థ రుద్రుడు. స్థూలంగా అర్థం చేసుకుంటే అంతే. అందుకే రుద్రుడు తమో గుణానికి ప్రతీక. నిద్ర సుషుప్తి అది తమో గుణం అంట. అదేం జ్ఞానస్థితి ఏం కాదు. అది సుషుప్తి జ్ఞానస్థితి అయితే ఇంకా అందరూ ముక్తి పొంది ఉండేవాళ్ళు. ఇవాడు పొద్దున్న లేచేవాడు కాదు, ఇంకా అది కుదరదు. అది కేవలం తమోగుణ స్థితి. తమోగుణం ఆవరించి ఉంది కనుక రుద్రుడికి తమోగుణం. స్వప్నావస్థకి విష్ణు అధిపతి. ఎందుకంటే ఆయన ఆ కళ మొత్తం విష్ణుమాయ అంటారు ప్రపంచం. మన కళను మనం మన ఆత్మసాక్షిగా మనస్సు మన కళను సృష్టించినట్టే పరమాత్మ సాక్షిగా మాయ ఈ విశ్వాన్ని సృష్టించింది. ఈ కళ కంటున్నవాడు విష్ణువు. పరమాత్ముడు కన్న కలలు ప్రపంచములు నిద్దురలోన కన్న కల నిక్కముగాదు గదా తలంపగన్ అద్దములోన కన్పడు మహానగరంబును బోలి విశ్వమే ముద్దులు మూటగట్టును ప్రమోదము నించును మాయమౌను తానద్దము తీసివేయ పరమాత్ముడు కన్న కలలను ప్రపంచములు నిద్దురలోన కన్న కల నిక్కముగాదు గదా తలంపగన్. మనం కంటున్న కళ తెల్లారేసరికి ఎలా మాయమవుతుందో విష్ణువు కంటున్న కళ ఈ విశ్వం ఆయన నిద్ర నుంచి లేవగానే ఆయనకి మాయమవుతుందమ్మా. యోగమాయ నుంచి ఆయన ఎప్పుడైతే రాబోయే ఏకాదశి నాడు, కార్తీక శుద్ధ ఏకాదశి నాడు క్షీరాబ్ధి ద్వాదశి నాడు నిద్రలేస్తాడో ఇక ఆయన దృష్టిలో ఈ ప్రపంచం ఉండదండి. ఈ 4 నెలలే యోగమాయ, యోగ నిద్ర, చాతుర్మాస్య దీక్ష. మనం కూడా దాన్ని అర్థం చేసుకుందుకే ఇక్కడ వర్షకాలం కాబట్టి బయటికి వెళ్ళలేరు కాబట్టి ఇంట్లో కూర్చుని ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుకొని జాగ్రత్తగా ఏకాంతంగా ఉండి జపం చేసుకుని ధ్యానం చేసుకుని అర్థం చేసుకోండి అని చెప్పారు. ఊళ్ళోకి వెళ్ళినా కూడా అదే భావనతో వెళ్ళాలి. వచ్చాక ఏం జరిగిందో చూసుకోవాలి. ఊరికే ప్రసాదం తింటూ కూర్చోవడం కాదు. ఇంకోసారి అడతానే వెళ్ళందే ఉండలేను, ఈ మాటలు అనవసరం. ఇంకా వెళ్ళిన ప్రయోజనం ఏదైనా ఉందో అని ఆలోచించుకోవాలి. సరిగ్గా ఈ జాగ్రత్త అవస్థ బ్రహ్మ, స్వప్నావస్థ అధిపతి విష్ణువు, అలాగే సుషుప్తి అవస్థ అధిపతి రుద్రుడు, ఆయన తమోగుణం, ఆ స్వప్నావస్థ సత్వగుణం, అలాగే ఈ జాగ్రత్త అవస్థ అంతా రజోగుణమే, శాస్త్రమే అంగీకరించిన విషయం. జాగ్రత్త అవస్థలో మనం ఉన్నామంటే రజోగుణంలో ఉన్నాం. స్వప్నావస్థలోకి వెళ్ళామంటే ఈ సంసారం వదిలిపోయింది, అదేదో కొంచెం అటు ఇటుగా ఉంటుంది, అది కొంచెం సత్వం, రజస్సు కంటే సత్వం నయం. సుషుప్తిలో గడితే అది తమోగుణం పూర్తిగా. దాన్ని వదిలించుకోగలిగితే అది మోక్షమే, వదిలించుకోలేకపోతే తమోగుణం నిద్ర. ఇది మీకు సరిగ్గానండి. ఈ స్థూలదేహము బ్రహ్మాండము రెండూ మాయే అని తెలుసుకోవడం. ఆ మాయే విష్ణుమాయ. దాన్ని భేదించడం చాలా కష్టం. అందుకే విష్ణుమాయ భేదనం అశక్యం. విష్ణుమాయలో శివుడు పడిపోతాడు, బ్రహ్మ పడిపోయాడు, అందరూ పడిపోయారు. అందుకే బ్రహ్మమాయ, రుద్రుడు మాయ అనే మాటలు ఉండవు. కృష్ణమాయ కూడా ఉండదు, విష్ణుమాయ ఉంటుంది. కృష్ణమాయ అంటే విష్ణుమాయే. కృష్ణుడు మాయలో పడిపోయారు చూసుకోండి అందరూ. రాముడు మాయ చేయడు, అది ధర్మావతారం. ఆయనకు మాయ చేయడం తెలియదు. కృష్ణుడు చేసినవన్నీ మాయలే, కానీ అంతా ధర్మం కోసమే. ఎందుకంటే ఆ కాలానికి మాయ చేయబోతే నడవదు, కానీ ఆయన హృదయంలో ఏం లేదు, ఆ హృదయమే ఆయన. అందుకని విష్ణుమాయ భేదించడం అశక్తి. దాన్ని మనకు వైకుంఠపాళి ఆట ద్వారా చెప్పారు. మీకు ఎక్కడ బ్రహ్మలోకం ఉంటుందో వైకుంఠపాళి ఆటలో, ఎక్కడ వైకుంఠం ఉంటుందో, ఎక్కడ కైలాసం ఉంటుందో గమనించండి. ఈ విష్ణు గ్రంథి విభేదం ఏమిటో అర్థమైపోతుంది. ఇది 3 గ్రంథుల విభేదం అర్థమైపోతుంది. సరిగ్గా బ్రహ్మలోకం అని ఎక్కడ ఉంటుందో పాత వైకుంఠపాళిలో మీరు గమనించండి. నిచ్చెనలు పాములు ఉండి పూర్వకాలం పేర్లు అన్నీ అరుకాశుడు, ఈ మాటలన్నీ ఉంటాయి. రాక్షసుడు, ఏదో భక్తి, బ్రహ్మలోకం, వైరాగ్యం, వైకుంఠం, ఈ మాటలన్నీ ఉండేటువంటిది చూడండి. నేను చెప్పిన అంకెలు కూడా చూడండి సరిగ్గా. 63 గళ్ళు నిచ్చెన ఉంటుంది, 83 వరకు ఉంటుంది. 20 గళ్ళ నిచ్చెన, 63 గళ్ళ భక్తి అని ఉంటుంది, 83 గళ్ళు బ్రహ్మలోకం అని ఉంటుంది. అంటే నువ్వు భక్తిగా ఉంటే బ్రహ్మలోకానికి వెళతావు, నిచ్చెన ఎక్కుతామని కాదు. నిచ్చెన ఎక్కడైనా మన దొడ్లో ఉంది, ఎక్కచ్చు, పడచ్చు. ఎవడొద్దన్నాడు? యోగ సాధన వేరు, ఈ నిచ్చెన ఎక్కడం వేరు. దాన్ని అలా చెప్పారు ఆట రూపంలో. అలాగే మీకు తర్వాత ఉంటుంది 63, 83 అయిపోయాక సరిగ్గా
అక్కడి నుంచి మొదలవుతుంది 87 115, కొంచెం 83 వరకు వెళ్ళాడు కదా, ఇంకొంచెం 4 గళ్ళు ఎడితే 87లోకి వస్తాడు. సరిగ్గా 4 గవ్వలు తిరగేసేసాడు అనుకోండి, 87లోకి వస్తాడు. 83 నుంచి 87, వెంటనే 87 నుంచి 115, 28 గళ్ళు అండి. 28 గళ్ళు అద్భుతం, వైకుంఠం. కానీ అక్కడ ఏముంటుందంటే 87 గళ్ళు వైరాగ్యం అని ఉంటుంది, 115 గళ్ళలో వైకుంఠం అని ఉంటుంది. నీకు వైరాగ్యంతో ఉంటే వైకుంఠానికి వెళతావు. ఇక్కడ ఏమీ వద్దు 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 అవసరం లేదనుకుంటే అన్ని భోగాలు నీవి అంతే. అన్నీ నువ్వు చుట్టూ ఉంటా, నీకేం అక్కల. విష్ణుమూర్తి చుట్టూ భోగాలు ఉంటాయండి అన్నీను. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయకరం సర్వలోకైకనాథం. అవన్నీ భోగాలే. ఇంకా చెప్పాలంటే క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థస్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగ శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితై ముక్తపీయూషవర్షై ఆనందీనః పునీయాత్ అరినళినగదా శంఖపాణిర్ముకుందక. అదండి విష్ణు వైభవం. సంపత్సుందరి కాళ్లపై పడిన ఆసంజోడవు. ఆ విష్ణువు విగ్రహం చూసి పులకించి చెప్పానండి ఈ పద్యం నేను. సంపత్సుందరి కాళ్లపై పడిన ఆసంజోడవు ఇంద్రాది పారంపర్యంబగు స్తోత్రపాఠముల శ్రోత్రం ఉంచవు. ఇంద్రాది పారంపర్యంబగు స్తోత్రపాఠముల శ్రోత్రం ఉంచవు. ఏ భీరుతన్ కంపింబంబు సహస్రభూత్కరములన్, ఏ భీరుతన్ కంపింపండు సహస్రభూత్కరములన్. గారుత్మతోద్యానమందింపుంజూపడు యోగ నిద్రితుడు తానీక్షించు బ్రహ్మంబునే. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు. అది విష్ణువు వైభవం. అందుకే వైరాగ్యం, వైకుంఠం. వైకుంఠంలో సమస్త వైభవాలు ఉంటాయి, కానీ ఆయన మనస్సు వాటి మీద ఉండదు. ఉంటే ఆయన దేవుడు ఎలా అవుతాడండి? మనలాగే అవుతాడు. 5 స్టార్ హోటల్లో ఉన్న యజమానులు ఓ మనిషిలో అవుతాడు. 5 స్టార్లు కాదండి, 100 స్టార్లు ఉన్న వైభవం ఉంటుంది. ఆయన దృష్టి దాని మీద ఉన్న తీసేసి అంత అంటాడు ఆయన. ఆయన దృష్టి దాని మీద ఉండదు, కేవలం యోగ నిద్రితుడు. అది వైష్ణవ యోగం అంటే. వైష్ణవ స్థితి అంటే అది సామాన్యమైన స్థితి. ఆ విష్ణు భక్తులు అవడం, ఆ తత్వం తెలుసుకోవాలి. ఊరికే బాహ్య చిహ్నాలు పెట్టుకుని భక్తులు అనకూడదు. ఆ తత్వం తెలుసుకోవాలి. బాహ్య చిహ్నం భక్తి తెలుసుకోవడానికి, ప్రదర్శించడానికి కాదు. అందుకే బాహ్య చిహ్నాల సంఖ్య, వాటి ప్రదర్శన, వాటి ప్రకాశము తగ్గించి అంతస్తత్వం మీద దృష్టి పెడితే అప్పుడు విష్ణువు అయినా ఒకటే, వీధిలో మనిషి అయినా ఒకటే గ్రహించడానికి. ఏదైనా ఒకటే. సరిగ్గా 87 నుంచి 115 కదండి. మీరు అంత 115కి వెళ్ళినా వైకుంఠపాళి పూర్తవుతుంది. గమనించండి, 121 అవ్వాలి. ఇంకా 6 గళ్ళు ఉన్నాయి. అక్కడ మళ్ళీ 2 గళ్ళు ఎక్కితే చాలండి. 117 కూడా అలా ఎక్కగల. 79 నుంచి 117 వరకు అంటే 38 గళ్ళు అండి కైలాసం. కానీ 79లో జ్ఞానం అని ఉంటుంది, 117లో కైలాసం అని ఉంటుంది. అంటే జ్ఞానాన్ని పొందగలిగితే భక్తి కానీ వైరాగ్యం కానీ ఏదీ లేకుండానే కైలాసానికి వెళ్ళొచ్చు. భక్తి జ్ఞాన వైరాగ్యంలో ఏది ముఖ్యమో గమనించండి. వైకుంఠపాళ్ళు చూసినా అర్థమైంది. భక్తి కంటే వైరాగ్యం కంటే జ్ఞానమే గొప్పది. ఆ జ్ఞానం ఉంటేనే భక్తి కానీ వైరాగ్యం కానీ నిలబడతాయి. జ్ఞానం లేని భక్తి మూఢత్వంలో గెంటేస్తుంది. జ్ఞానం లేని వైరాగ్యం మళ్ళీ భోగాల్లోకి లాక్కొస్తుంది. అంచేతన 79వ గడిలో పెట్టారు జ్ఞానం అనే మాటని. నువ్వు బ్రహ్మలోకానికి 63 నుంచి 83 అన్నారు. బ్రహ్మలోకానికి వెళ్ళాలంటే 83కి వెళ్ళాలి. వెళ్లకుండానే 79లోకి కనుక నువ్వు వెళ్ళగలిగితే నేరుగా 117 కైలాసం. బ్రహ్మలోకం దాటేసావు, వైకుంఠం దాటేసావు. కైలాసం అంత గొప్పది, శివుడు అంత గొప్పవాడు. జ్ఞానం ద్వారా కైలాసం పొందొచ్చయా? భక్తి వద్దు, వైరాగ్యం వద్దు. పొందగలిగితే మంచిదే, కానీ మార్గం ఉంది. సాధన చేస్తే అలా చేరుకుంటావు. జ్ఞాన మార్గం అంత గొప్పది. అందుకే జ్ఞానాదేవత కైవల్యం, జ్ఞానాదేవత కైలాసం. కైలాసం అంటే భౌతికమైన మాట, కైవల్యం అంటే ఆధ్యాత్మికమైన మాట. అక్కడ కూడా మనకు మోక్షం పొందినట్టు కాదండి. ఈ 3 పొందినా సరే మీరు బ్రహ్మలోకం 83, వైకుంఠం 115, కైలాసం 117 కాదు, 121 ఉంది. ఇంకా గొప్ప గండం ఉంది అక్కడ. 121 కనుక పొరపాటున సంబరంలో కొంచెం గవ్వలు గట్టిగా వేసేటంటే 4 తెల్లమొహం వేస్తాయి. 4 పడితే 117 వాడు 121లో పడతాడు. మళ్ళీ వెంటనే 99లోకి వస్తాడు. అక్కడ పావు ఉంటుంది, దాని పేరు అహంకారం. గమనించండి, భారతీయ సాహిత్యము, క్రీడలు, అందున తెలుగు వాళ్ళ ఆటలు ఎంత గొప్పవు. నువ్వు కైలాసానికి వెళ్ళినా, బ్రహ్మలోకానికి వెళ్ళినా, వైకుంఠానికి వెళ్ళినా అహంకారం, నేను నాది అనే 2 మర్చిపోకపోతే మళ్ళీ కిందకి రావడం ఖాయం. 99లో 121లో పాము ఉంటుంది, దాని పేరు అహంకారం, అది మింగుతుంది. 99లోకి వస్తాడు రాక్షసుడు. మళ్ళీ 99 సరిగ్గా ఉండకపోతే 106లోకి వెళ్తాడు అరుకాశుడు. వాడు మింగాడంటే 1లోకి వెళ్తాడు కోతి. ఇక ముగింపు లేదు, సెలవు.